పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ తర్వాత ప్రస్తుతం 4 సినిమాలను చేస్తున్నారు. అందులో ఒకటి సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 22న భారీగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకుంది. మరి దీనికి సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో భారీ యాక్షన్ సినిమా సలార్. ఈ సినిమాకు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రెండో ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ సినిమా మరో రేంజ్ కి వెళ్లింది. దీంతో ఈ సినిమాకు ఇటు ఇండియాలోనే కాదు అటు అమెరికాలో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో అక్కడ ఇప్పుడు జస్ట్ ప్రీమియర్స్ తోనే $2 మిలియన్ మార్కును క్రాస్ చేసింది. ఇక సలార్ ఫస్ట్ డే వసూళ్ల విషయానికి వస్తే ఇప్పటికే ఇండియాలో 50 కోట్ల మార్కుని అందుకోగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో 80 కోట్ల మార్కుని అందుకుంది. నైజాంలో, సీడెడ్లో, ఆంధ్రాలో అన్ని చోట్ల రిమార్కబుల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. తెలుగులో 35 కోట్ల రేంజ్ కి అటు ఇటుగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా 65 కోట్ల నుండి 70 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. దేశవ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్ మార్క్ ని కూడా ఈజీగా అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు నిపుణులు. అంతేకాదు 200 కోట్ల గ్రాస్ ను అందుతున్నా ఆశ్చర్యపడాల్సిన పని లేదని అంటున్నారు. ఇక ఈ సినిమా టికెట్ల రేట్ల విషయానికి వస్తే గనక పెద్ద సినిమాలకు ఫస్ట్ వీక్ టికెట్ రేట్లు పెంచుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ సినిమాకు కూడా పెంచారు. తెలంగాణ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్లకి ₹65, మల్టీప్లెక్స్లకి ₹100 పెంచడం జరిగింది. ఈ పెంచిన టికెట్ల ధరలు డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 28 వరకు ఉంటాయి. అలాగే నైజాంలో మొదటి రోజు 6 షోలు ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చారు. అంతేకాదు కొన్ని థియేటర్లలో తెల్లవారుజామున 1 గంట నుండి సలార్ని ప్రదర్శించడానికి అనుమతినిచ్చారు. ఇక మరోవైపు ఏపీలో కూడా మొదటి 10 రోజులకు టికెట్స్ రేట్స్ ని ₹40 పెంచడం జరిగింది. ఇక ఈ భారీ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా రవి బస్రూర్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 345 కోట్ల బిజినెస్ చేయగా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే ఈ సినిమా 347 కోట్ల రేంజ్ లో షేర్ ని 650 కోట్ల గ్రాస్ ను అందుకోవాల్సి ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి కేవలం తెలుగు రాష్ట్రాల రైట్స్ దాదాపుగా 145 కోట్లకి పైగా అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా నైజాం రేట్స్ కోసం మైత్రి మూవీ మేకర్స్ తో 66 కోట్లకు డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో జగపతి బాబు, ఈశ్వరీరావు, శ్రీయారెడ్డి, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంబంధించి డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా శాటిలైట్ హక్కులు భారీ మొత్తం చెల్లించి స్టార్ మా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. కేజీఎఫ్ సినిమాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. హోంబళే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. సలార్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్, మారుతి దర్శకత్వంలో వస్తున్న హారర్ సినిమా రాజా డీలక్స్ సినిమాకి షిఫ్ట్ కానున్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా రాజా డీలక్స్ మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హారర్ కామెడీ జోనర్ లో వస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 60% షూట్ పూర్తయిందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎక్కువ భాగం ఓ ఇంట్లోనే జరుగుతుందంట. ఈ ఇంటి సెట్ కోసమే దాదాపు 6 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఇక హర్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నారట. ఈ సినిమాలో 3 హీరోయిన్లు నటించనున్నట్టు సమాచారం. హీరోయిన్స్ గా మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ఖరారయ్యారు. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే పేరు పరిశీలిస్తున్నట్టు మొదటి నుంచి టాక్ రాగా లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాకు రాయల్ అనే పేరు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మారుతి స్టైల్లో ఇది చాలా ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందట. ప్రభాస్ తన బిజీ షెడ్యూల్లో కూడా ప్రతి నెల ఈ చిత్రానికి కొన్ని రోజులు కేటాయించి వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారట. దీనికి తమన్ సంగీతం సమకూర్చనున్నారు. ముందుగా ఈ సినిమాను డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కబోతున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోవటం లేదని, వచ్చిన తర్వాత లాభాల్లో వాటా తీసుకోవాలని చూస్తున్నారు. సినిమాను 50 కోట్ల బడ్జెట్ లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. వరుసగా పాన్ ఇండియన్ సినిమాలతో జోరు చూపిస్తున్న రెబల్ స్టార్ కాస్త రిలీఫ్ కోసం కామెడీ జోనర్ ట్రై చేయబోతున్నారు. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. దానికి కారణం ప్రభాస్ రెగ్యులర్ సినిమా చేసి చాలా కాలమైంది. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతున్నారు. అందులో భాగంగా ప్రభాస్ చేస్తున్న మరో భారీ సినిమా ప్రాజెక్ట్ కే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా 80% పైగా షూట్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు ఇటీవల కల్కి 2898 AD అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమా ప్రభాస్ సరసన దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది.
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటిస్తున్నట్టు టీం పేర్కొంది. ఈ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా నైజాం హక్కులను ఏషియన్ సంస్థ 70 కోట్లకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే ఈ సినిమా భారతీయ ఇతిహాసం మహాభారతం స్ఫూర్తితో 3వ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో వస్తున్నట్టు సోషల్ మీడియా టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిని పోలిన పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. ఇక ఈ భారీ చిత్రంలో సుదీర్ఘమైన 5 యాక్షన్ బ్లాక్లున్నాయట. ఈ యాక్షన్ సీన్స్ ని ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూడని రీతిలో తెరకెక్కిస్తున్నారట నాగశ్విన్. ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్న హిందీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రోల్ మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను పోలి ఉంటుందని అంటున్నారు. ప్రాజెక్ట్ కే సినిమా పూర్తిగా బ్లూ మ్యాట్లో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని అశ్విని దత్ 500 కోట్లకు పైగా బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్లో వస్తున్న ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించనున్నారు.